ఆచరిస్తూ ఉంటున్నాము. ఈ యొక్క వాక్య సందేశం లేలకన్నా ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మనమందరం తలలు ఉంచుకొని కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలుగా ప్రేమించిన మా యొక్క ప్రియ తండ్రి, నీకు వేలాది స్తోత్రం. మీ యొక్క కృప, మీ యొక్క ప్రేమ ద్వారా మమ్మల్ని కాచి కాపాడే విధానం కొరకే స్తోత్రం. ప్రభు, ఈ యొక్క శిల్వ ధ్యానాలలో మేము అడుగు పెడుతుండగా ఈరోజు ప్రభు ఈ యొక్క భస్మ బుధవారము ఆశ్వనిష్టి అనేక రోజును మేము ఆచరిస్తూ ఈ యొక్క లెంట్స్ అనగా శ్రమల రోజులలో మేము అడుగు పెడుతూ ఉండగా ఎంత అర్థపూర్వకంగా మమ్మల్ని మేము సిద్ధపాటు చేసుకునేదానికి సాయం దయచేయండి. ఈ యొక్క 40 రోజుల వర్తమానాలు ప్రభు ధ్యానించేటప్పుడు కావాల్సిన బలము, శక్తి మీ యొక్క పరలోక జ్ఞానంతో నింపి నడిపిస్తారంటూ యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మనము వాక్య సందేశంలో ప్రసంగి 3వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటా ఉంటున్నది మనం ఒకసారి ధ్యానిస్తామండి. సమస్తము ఒకే స్థలమునకే పోవును, సమస్తము మట్టిలో నుండి పుట్టెను, సమస్తము మట్టికే తిరిగిపోను. నిజంగా ప్రియమైన సోదరి సోదరులారా, మనము ఈ యొక్క శిల్వ ధ్యానాలు అనగా ఈ యొక్క 40 రోజులు లెంట్స్ ఆచరిస్తుండగా మొట్టమొదటి రోజు వచ్చేసి మనము ఆశ్వనిష్డే అంటే భస్మ బుధవారంగా ఆచరిస్తూ ఉంటున్నాము. ఈ యొక్క భస్మ బుధవారము అంటే ఆశ్వనిష్డే యొక్క ప్రత్యేకత ఏముంటున్నది? ఈ యొక్క లెంట్స్లో ఈ యొక్క భస్మ బుధవారము ఒక పాత్ర ఏముంటున్నది? నిజంగా ఇప్పుడు మనము చదివిన లేఖనాల ప్రకారంగా ఈ యొక్క ఆశ్వనిష్డే రోజున మనం చూసినట్లయితే మనమందరము క్రమంగా ఈ యొక్క రోజున ఆలయానికి వెళ్తామండి. ఆలయానికి వెళ్తే మన అయ్యగారు, మన పాస్టర్ గారు ఏం చేస్తారంటే ఆ ఒక భస్మము అంటే ఆ ఒక బూడిదను మన ఒక తల నొసటి పైన ఒక సిల్వ గుర్తుగా వేస్తూ ఉంటున్నారు. నిజంగా సిల్వ గుర్తుగా వేసేటప్పుడు ప్రత్యేకమైన ఏమన్నా తీసుకొని మన ఒక తలకు శ్రేష్టంగా వేసేది కాకుండా ఎందుకు ఇలాంటి ఒక బూడిదను తీసుకొని మన ఒక నొసటికి అంటే మన ఒక తలకు ఎందుకు సిల్వ గుర్తు వేస్తారంటే ఆ ఒక బూడిద అనగా మనకు ఒక సాదృశ్యం ఏముంటున్నదంటే మనము ఏముంటున్నామో, ఏమైతే మన ఒక జీవితాలను మనము అతిశయిస్తూ ఉంటున్నామో, ఇంత గొప్ప వాళ్ళము, ఇంత అందంగా ఉంటున్నాము, ఇంత శ్రేష్టంగా ఉంటున్నాం అనే దానికి ఒక ప్రత్యేకత ఏముంటున్నదంటే మనము దుమ్ముతో చేయబడిన ఒక నరులం కనుక మరలా మనము ఆ ఒక మట్టికే తిరిగి వెళ్తాము అనేది ఒక ప్రత్యేకతగా ఈ యొక్క బూడిదతో మన ఒక సిలువ గుర్తు వేస్తూ ఉంటున్నారు. అంటే మానవులుగా మరణం అనేది ఖచ్చితము. ప్రియమైన సోదరి సోదరులారా, ఎంత అర్థపూర్వకంగా మనము ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు బ్రతికనో ఒకరోజు మరలా తిరిగి మన్నుకే చేరేవారము అనే ఒక సాదృశ్యంగా ఈ యొక్క లేఖనాలు చెప్తా ఉంటున్నాయి. అదే రీతిగా ఈ యొక్క భస్మము అంటే ఈ యొక్క బూడిదను ఏ రీతిగా, ఏం పదార్థం ఇది, ఎక్కడి నుంచి అంటే మనము ఈ యొక్క శిల్వ ధ్యానాలలో ఆ ఒక ఈస్టర్, గుడ్ ఫ్రైడే కంటే ఒక వారము ముందుగా అందరము మనము మట్టల ఆదివారము అంటే పామ్ సండేని ఆచరిస్తాము. ఆ ఒక పాము అంటే ఆ ఒక మట్టలు ఏమైతే మిగిలి ఉంటున్నాయో గతించిన ఒక సంవత్సరంలో మనం వాడి ఉంటున్నామో, ఈ యొక్క క్లర్జీ అనగా ఈ యొక్క పాస్టరేట్ కమిటీ కానీ ఆ ఒక ఆలయంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క మట్టలన్నిటను పోయిన సంవత్సరం యూజ్ చేసిన ఒక మట్టలను వాటిని కాల్చి వాటి బూడిదను ఈ యొక్క సంవత్సరము ఈ యొక్క భస్మ బుధవారానికి వాడబడేలాగా ఒక ఆచారంగా పెట్టుకుంటూ ఉంటున్నారు. ఈ యొక్క లెంట్స్ అంటే రేపటి నుంచి ఎన్నో మంది క్రమంగా ఆ యొక్క ఉపవాసాలు, దేవుని ధ్యానాలు, దేవునిలో ఉండటము, వాళ్ళని వాళ్ళు నలగగొట్టుకోవడము, వాళ్ళని వాళ్ళు దేవుని కొరకై ఆయనకు వాళ్ళకు ఇష్టమైన పదార్థాలను త్యాగించడము, ఆ తర్వాత ఉపవాసం ఉండటము, లేకపోతే ఎంత శ్రేష్టంగా దేవునికి దగ్గరలో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో
ఈ యొక్క లెంట్స్ ప్రారంభం చేస్తూ ఉంటున్నారు. నిజంగా ఈ యొక్క శిల్వ ధ్యానాలలో మనము నేర్చుకోవాల్సిన మూడు ఒక అంశాలు ఏముంటున్నాయంటే, ఫస్ట్ వచ్చేసి ప్రార్థన. ద ప్రేయర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం ప్రార్థన ద్వారా ఏమవుతామంటే దేవునికి దగ్గర అవుతూ ఉంటున్నాము. రెండోదిగా ఏముంటున్నదంటే ఫాస్టింగ్ అనగా ఉపవాసం ఉండుట ఏముంటున్నదంటే మనకిష్టకరమైన ఒక పదార్థాలు, మనకిష్టమైన ఈ యొక్క లోకరీతిగా మనం ఏమైతే ఇష్టపడతా ఉంటున్నామో, అనుభవిస్తూ ఉంటున్నామో, సంతోషిస్తూ ఉంటున్నామో వాటిని దేవుని కొరకై వాటిని త్యాగం చేయుట. మూడోది ఏముంటగా ఇచ్చుట అంటే ఈ యొక్క ప్రత్యేకించి ఈ యొక్క శిల్వ ధ్యానాలలో ఎక్కువ శాతము ఎవరైతే ఈ యొక్క ఉపవాసము ఆచరిస్తారో వాళ్ళు ఆ ఒక భోజనం త్యాగం చేసి ఉంటున్నారు. ఆ ఒక ఆహారాన్ని కానివ్వండి, ఇంకా ఏమైనాను వాళ్ళకి ఇష్టకరమైన ఏం చేస్తారంటే ఇతరులకు ఎవరికైతే అవసరత ఉంటున్నదో వాళ్లకు ఇచ్చుట. ఎందుకంటే దేవునికి ఇచ్చేవారంటే చాలా ఇష్టం అండి. అయితే మనము ఈ యొక్క లెంట్స్లో ఏమి ఇవ్వచ్చు, ఏమి ఇవ్వగలమంటే మన ఒక విరిగి నలిగిన హృదయాలను, దేవా నేను ఇన్ని రోజులు ఏమైతే లోకరీతిగా ఉంటున్నానో అవన్నీ కాకుండా దేవా ఈ యొక్క 40 రోజులు ఏముంటున్నదో నా యొక్క హృదయాన్ని, నా యొక్క సర్వస్వాన్ని నేను మీకు ఇస్తూ ఉంటున్నాను. నన్ను మీలో ఒక రకంగా రూపించుకోండి. నీలాగా ఏమైతా ఉంటున్నదే ఆదికాండంలో నేను నా వలె సృష్టించున్నాననగా ఆయన ఒక గుణగణాలు మనలో ఉంటున్నాయా? ప్రేమించే గుణం ఉంటున్నదా? లేకపోతే ఎలా ఉంటున్నది మన ఒక జీవితాలు? క్షమించే గుణం ఉంటున్నదా? మనం ఇంకా క్షమించాలి. ఈ యొక్క 40 రోజులు ఎంత అర్థపూర్వకంగా మనము ఈ యొక్క 40 రోజుల ఉపవాస ధ్యానాలు, శ్రమల ధ్యానాలను ఆచరిస్తామనేది ఒక ప్రశ్న నీకు నాకైతా ఉంటున్నది. అదే రీతిగా ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనం ఏమంటా ఉంటున్నదండి? నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందుము. నిజంగా ఇది లేఖనాలు ఆదికాండంలోనే ఏమంటా ఉంటున్నదంటే, మనము ఎవరినైతే దేవుడు సృష్టించుంటున్నాడో, ఈ యొక్క నేల మట్టితో సృష్టించుంటున్నాడో, మనము మరలా మన యొక్క జీవితకాలాన్ని ముగించి ఈ యొక్క నేల మట్టికి చేరే లోపల మనం ధ్యానించాల్సిన విషయం ఏముంటున్నదంటే, ఎంత అర్థపూర్వకంగా ఆత్మీయంగా మనం దేవునిలో ఎదుగుతూ ఉంటున్నాము. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు మనం జీవించుంటున్నాం అనేది ముఖ్యం కాదు ప్రియమైన సోదరుడా. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క క్రియలు, దేవుడు చెప్పిన రీతిగా మనం చేస్తూ ఉంటున్నామా, ఎంత మనం దేవుణ్ణి అత్తుకొని ఉంటున్నామా అనేది ఒక ధ్యానం చేయాల్సిన విషయం ఉంటున్నది. ఇలాంటిగా నార్మల్ రోజులలో మనమైతే దేవుణ్ణి ఎక్కువగా పట్టించుకోం. అయితే ప్రతి సంవత్సరము ఈ యొక్క శిలువ ధ్యానాలు వచ్చినప్పుడు దేవుడు ఎంత గొప్పగా మనకు అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. ప్రతి సంవత్సరము మనము ఆ ఒక శుద్ధీకరించేదానికి, దేవుణ్ణి హత్తుకొని జీవించేదానికి ఒక మంచి అవకాశం ఇస్తూ ఉంటున్నాడు. ఈ సంవత్సరం ఇంకా దేవుడు నీకు నాకు ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప భాగ్యం దయచేసి ఉంటున్నాడు. మనం ఎంత అర్థపూర్వకంగా ఈ యొక్క శిలువ ధ్యానాలను మనం ధ్యానిస్తూ ఉంటున్నాము, ఎంత అర్థపూర్వకంగా మన హృదయాలను దేవునికి సమర్పిస్తూ ఉంటున్నాము అనే ఒక ప్రశ్న నీకు నాకైతా ఉంటున్నది. నిజంగా ఈరోజు భస్మ బుధవారం అనగా యాష్ వెడ్నెస్డే మనం ఆచరిస్తుండగా ఈ యొక్క 40 రోజులు మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. ఇంకా లోకరీతి కాకుండా, దేవా ఈ యొక్క 40 రోజులు ప్రభువా మీకు ఎంత దగ్గరలో అవుతుందో అంత సమీపంగా మేము ఉండేలాగిన సాయం దయచేయి. లోకరీతిగా ఉండే ఆశలను మేము త్యాగం చేసేలాగిన, ఆత్మీయంగా ఇంకా ఎక్కువగా ఎదిగేలాగిన మాకు సాయం దయచేయండి. కావాల్సిన బలము, శక్తి దయచేయండి అని మనము యథార్థంగా దేవుని వైపు చూస్తూ ఈ యొక్క 40 రోజుల ధ్యానాలను దేవుని వైపు చూస్తూ మన హృదయాలను దేవునికి సమర్పిస్తాం. మే గాడ్ బ్లెస్ యూ.